పేకాట, తాగుడు, సిగరెట్టు లాంటి చెడ్డ అలవాట్లు ఉన్న వ్యసనాలు ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. కొంతమంది పేకాట ఆడుతుంటే పట్టుకుంటున్నారని చెప్పేసి ఈ మధ్య క్లోజ్డ్ వ్యాన్స్ ఉంటాయి కదా! ఆ వ్యాన్స్ వెనకమాల సీట్లన్నీ పీకేసి దాంట్లో 2 పరుపులేసుకొని 10 మంది కలిసి పేకాట ఆడుకుంటూ ఒక 200 కిలోమీటర్లు స్లోగా ఎళ్తున్నారు. మళ్ళీ ఆడుకుంటా వెనక్కొస్తున్నారు. వాళ్ళకి కావాల్సినన్ని ఆ వెహికల్‌లో పెట్టుకొని వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే నీకు వ్యసనం ఉంటే ఏ రకమైన ప్లాన్‌లోనే చూడండి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. అలాగే ఈ తాగుడు అలవాటున్నోడు సాయంత్రం వాళ్ళ అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ ఈలోపు ఫోన్ వచ్చింది. గురు మంచి పార్టీ ఇస్తున్నాను సాయంత్రం. మా అబ్బాయికి మంచి గవర్నమెంట్ సీట్ వచ్చింది. నువ్వు సాయంత్రం తప్పకుండా రావాలి అని చెప్తే వీడు అన్ని పనులు మానుకొని తాగుడికే బాగా ప్రాధాన్యత ఇచ్చి ఈ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళే విషయం రేపు వాయిదా వేసి చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఇంట్లో బాగా వాన పడుతుంది. విపరీతమైన ముసురు వాన. ఇంట్లో కూరగాయలు లేవు. వాళ్ళ ఆవిడ వెళ్ళి కూరగాయలు తెమ్మంటే వాన వస్తుంటే కూరగాయలు ఎడతాను ఏ పచ్చడి వేసి తిందాం ఏదోటి కానీ అంటాడు. కానీ వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, వాడికి సిగరెట్లు అయిపోతే గొడుగేసుకొని కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొట్టు మూసేసి ఉంటే ఇంకొంచెం దూరం వెళ్ళినా వాడు సిగరెట్ తెచ్చుకొని తాగుతాడు. వ్యసనం 7 రోజుల ప్రయాణం అంటే ఇదే కదా. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆ సిగరెట్ ఉండేవాడంటే యమ ఇష్టం, తాగేవాడంటే యమ ఇష్టం. అలాగే పేకాట ఆడేవాడికి పేకాట ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎన్ని లోపాలున్నా వీడు అడ్జస్ట్ చేసుకొని వాడితోనే ఉంటానని చూస్తూ ఉంటాడు. మిగతా స్నేహితులకి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసం చూపిస్తాడు. ఈ అలవాట్లు అంటే చాలా ఇష్టం. అరే ఇంట్లో బియ్యం అయిపోయినాయి 100 రూపాయలు ఏంటంటే చచ్చినా కూడా తాగుతానికి వస్తానంటే 400 ఖర్చు పెట్టిన వాడితో తాగిస్తాడు. ఇది వ్యసనాలకు ఉండేటువంటి లక్షణాలు. ఇవన్నీ మానాలంటే ఒకటే ఒక ఫార్ములా. ఈ దుర్మార్గులకి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండటం తప్ప రెండో మార్గం లేదు. అవసరమైతే నువ్వు మానాలని గట్టిగా ఉంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. సర్కిల్కి దూరంగా ఉంటేనే నువ్వు మానుతావు తప్ప రెండో మార్గం లేదు.